పిచ్చిది. మా అమ్మకు ఫోన్ బి చేస్తలేను. అది మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఫోన్ ఎత్తి మాట్లాడతాడు వీడు అని చెప్పి. అని ఎత్తలేకపోతున్నావా పనులకి. సారీ మా తల్లి. మాకు ఇచ్చేస్తే వీళ్ళు హ్యాపీ కదా. ఇయ్యారు. ఇంకోటి నేను నీ దగ్గర చెప్తున్నా భయ్, నాకు తిండి లేనప్పుడు కూడా ఒక మనిషి తిండి పెట్టిర్రు. ఐ నెవర్ ఫర్గట్. ఓకేనా, నేను అస్సలు మర్చిపోను. నా జీవితంలో భయ్ బాగా హెల్ప్ చేసింది ప్రియా అఫీషియల్. స్క్రీన్ ముంగల ఒకలా మాట్లాడతారు, స్క్రీన్ వెనకాల ఒక మాట్లాడతారు, నా పక్క నుండి ఒకలా మాట్లాడతారు, నేను లేనప్పుడు ఒకలా మాట్లాడతారు. ఎవ్రీ వన్ హ్యాజ్ అ ఓన్ మాస్క్. నువ్వెవరు నేనెవరు రాసినదెవరు. అసలు ఫుల్ బాధ అయ్యి ఏడుపు, కళ్ళలో వాటర్ కనబడుతున్నా. ఇంకా ముందుకు వచ్చేస్తున్నాయి కానీ ఈ వీడియో మా అమ్మ చూస్తుందని చెప్పేసి నేను ఏడుస్తలేను. ఎవరు రారు. నేను మా అమ్మ ఫోన్ చేసి కూడా తిన్నావా అని అడిగింది. నేను అక్కడ పైసలు లేదు. అప్పుడు నాకేం లేకుండే, అరే వ్లాగ్స్ కొడితే అయిపోతుండేరా అని చెప్పి సెట్ అయిపోతుండే అనిపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా నేను వెబ్ సిరీస్లో పెట్టేశాను. ఐ కేమ్ ఇన్ టు జీరో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గాయ్స్, తమిళ చూడగానే మీకు ఏదో అర్థమైపోయింది వచ్చి ఉంటారు. నిజంగా నేను చెప్తా, అసలు క్లారిటీగా చెప్తా అసలు ఏమైందని చెప్పేసి. సో మీరందరూ చూసే ఉంటారు, వెబ్ సిరీస్ ఎంజేష్కి అయితే మనం అప్లోడ్ చేసాము. ఇట్ వెంట్ వెరీ గుడ్ థింగ్. చాలా బాగా వెళ్ళింది. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇంత అని. దానికన్నా బెటర్ వెళ్ళింది, ఎందుకంటే నా ఫస్ట్ ట్రై కాబట్టి. సో మ్యాటర్లోకి వస్తే, నేను ఇన్ని రోజులు చాలా ధైర్యంగా ఉండే. ఎందుకు అంటే భయ్ నా తన పైసలు ఉన్నాయి, అంటే పైసలు అంటే లైక్ ఈ సిరీస్ చేయడానికి పైసలు ఉన్నాయి, ఫుల్ చేసేయచ్చు, ఇది మనం ఇంటెన్షన్లో మనం ఉన్నాం. కాకపోతే థింగ్స్ గాన్ రాంగ్. నా దగ్గర ఉన్న ఏదైతే బడ్జెట్తో నేను ఇప్పుడు దాకా తీసానో బడ్జెట్ అయిపోయింది. సో ఇంకా బ్యాలెన్స్ ఉంది, కొన్ని షూట్లు అయిపోయినాయి, డబ్బింగ్ ఇవ్వాలి, మ్యూజిక్ యాడ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా అయితే పైసలతోనే అవుతాయి. సో నేను లిటరల్గా చెప్తున్నా, ఒక్క రూపాయి అకౌంట్లో లేదు తెలుసా. ఇదేమి ఫస్ట్ టైం కాదు. నేను ఈ ఫీల్డ్కి వచ్చాక చాలాసార్లు అయింది, చాలా ఫేస్ లైక్ ఐ డోంట్ హ్యావ్ మనీ, చాలాసార్లు ఫేస్ చేశాను. సో నేను ఈసారి కొంచెం భయపడుతున్నా. ఎందుకు అంటే ఒకప్పుడు నాకు ఏం లేకుండే, అరే వ్లాగ్స్ కొడితే అయిపోతుండేరా అని చెప్పి సెట్ అయిపోతుండే అనిపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా నేను వెబ్ సిరీస్లో పెట్టేశాను. ఐ కేమ్ ఇన్ టు జీరో. అది ఐ కేమ్ ఇన్ టు జీరో. పైసలు లేవు. సో ఈ సిచ్యువేషన్లో నేను అనుకున్న అన్నలకు ఫోన్ చేశాను. అరే అన్న, ఇట్లా ఇది ఉందన్న పంచాయతీ, ఇట్లా అవుతలేవు, పైసలు సెట్ అవుతలేవు, ఏమైనా అవుతుందా సెట్ అంటే ఇట్లా అడిగా అన్న, ఇట్లా కావాలి పేమెంట్ అని అడిగా. అయితే ఇస్తాం రా, 1 డే ఆగు, 2 డే ఆగు, 3 డే ఆగు అన్నారు. అలా చాలామందికి ఫోన్ చేశా. తప్పు వాళ్ళదేమంటారు నేను భయ, మరి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది కానీ నేను అడిగా. అంటే వీళ్ళు నాతో ఒకప్పుడు ఇలా మాట్లాడుతున్నా అంటే, అరే నీకు ఏమైనా ఉండదు చెప్పు, నేను చేసేస్తా అంటే. అప్పుడు నా తన పైసలు నాకేం అవసరం లేదు బ్రో, నాకేం అవసరమే అన్న హెల్ప్, నాకు అక్కడ పైసలు ఉంది, నేను జమ చేసుకున్నా, ఐమ్ హ్యాపీ విత్ దాట్ అని చెప్పి అంటుండే. కానీ ఇప్పుడు నాకు సిచ్యువేషన్ బాగాలేక నేను అడిగా, అన్న ఇట్లుందన్న అని. వాళ్ళు మనుషులు ఎంత బ్రో, ఇది ఎట్లా అంటే అవసరానికి ఏం చేయరు కానీ అనవసరంగా చెప్తారు, అన్ని మాటలు చెప్తారు, ఇది చేసేద్దాం, అది చేద్దాం, ఇచ్చేద్దాం. ఇది నమ్మద్దు భయ్. ఎవడైనా నీ ముంగడ ఏదన్నా ఇచ్చేద్దాం, పైసలు చేసేద్దాం, అయిపోతుంది, అరే నువ్వు టెన్షన్ పడకరా భయ్, నేనున్నా నీకు, ఇట్లాంటి మాటలు అస్సలు నమ్మదు, మోసపోతాం. నేను ఐ వాజ్ లైక్, ఒకప్పుడు అన్న ఇట్లా మాట్లాడిండా, ఇచ్చేస్తా చేసేస్తా అన్నాడు, ఇప్పుడు ఏం సడన్గా అయితే లేవురా, ఇప్పుడు ఎంత సడన్గా ఎట్లా అవుతారా ఏంటిది అని అనుకున్నా. సరేలే బై, ఇట్స్ ఆల్ మై ఫకింగ్ ఫాల్ట్. ఓకే, నాదే తప్పు. అండ్ పైసలు ఈ బడ్జెట్లో అయిపోతాయి అనుకున్నా, దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టలేకపోయినా నాకు అక్కడ లేవు పైసలు.
ఇట్స్ ఓకే. సో అండ్ మీకు ఇంకోటి కూడా చెప్తున్నా భయ్, మనుషులు ఇప్పుడు యూట్యూబర్స్ అనగానే పైసలు ఉంటే వీళ్ళ దగ్గర వీళ్ళు వీళ్ళు మస్తు సంపాదిస్తారు, చాలా లూపోల్స్ ఉంటాయి అన్నిట్లో తెలుసా. నువ్వు ఏ ఫీల్డ్ అయినా తీసుకో భయ్, నువ్వు ఏదైనా యూట్యూబర్ ఫీల్డ్ తీసుకో, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తీసుకో, ఏ బిజినెస్ తీసుకో, రెస్టారెంట్ తీసుకో, అందరికి లూపోల్స్ ఉంటాయి. ఏది అంత ఈజీగా రాదు. అందరూ ఈ మధ్య ఇవ్వడంటే ఇవ్వడైనా కానీ యూట్యూబర్ అయిపోతా చేసేద్దాం మస్తు పైసలు. ఏం పైసలు రా, కష్టపడితేనే పైసలు. ఇడా మేము కష్టపడ్డాం, మాకు పైసలు వచ్చినాయి, మేము పైసలను ఇన్వెస్ట్ చేసినాం, ఇప్పుడు నేనే జీరో అయిపోయినా. ఇంకోటి చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్లు వేయించుకుంటారు. అన్న ఇట్లా అన్న కొంచెం డిలే అవుతుంది పేమెంట్, అరే చేద్దాం బాయ్, 5 రోజులు డిలేనా, 10 రోజులు డిలేనా, నెల డిలేనా చేసుకో, 3 నెలలు అవుతుంది బాయ్, నాకు కొన్ని పేమెంట్లు రావాలి ప్రమోషన్, బ్రాండ్ ప్రమోషన్స్ ఇస్తలేరు, రావు, ఇయ్యరు, అడుక్కోవాలి. అన్న పేమెంట్ కొట్టు, పేమెంట్ ఎందుకు అడుక్కోవాలా, మా కష్టం మేము అడుక్కోవాల్సి వస్తుంది. మీకు వ్యూయర్షిప్ పోయినప్పుడు, రీచ్ పోయినప్పుడు అర ఖుషి అయిపోతారు, అన్న మస్తు రీచ్ పోయిందన్నా అని. మరి ఆ రీచ్ మీకు వచ్చింది కదా బ్రో, అది మాకు ఇచ్చేస్తే వీళ్ళు హ్యాపీ కదా. ఇయ్యారు. ఇంకోటి కూడా చెప్తున్నాడు, మనుషులు చాలా దొంగలు భయ్యా. స్క్రీన్ ముంగలు ఒకలా యాక్టింగ్ చేస్తారు, స్క్రీన్ వెనకాల ఎట్లుంటారో మీకు తెలియదు. అది మీకు తెలుసుకొని ఫస్ట్. స్క్రీన్ ముంగల హే హాయ్ యో అంటారు, స్క్రీన్ వెనకాల బాగోతాలు ఉంటాయి, వాళ్ళు చేసే పనులు, పంచాయతీలు స్క్రీన్ మీద చెప్పేస్తారు భయ్, నేను ఉంటా, మేము చేసుకుంటాం ఇదే అనుక, తర్వాత అది సప్పుడు ఉండదు. అండ్ మొహం మీద చెప్తున్నది అర్థమవుతుందా భయ్. నేను ఓపెన్గా మాట్లాడతా, నేనేం దొంగగాని కానీ, నేను ఫస్ట్ నుంచి భయ్, నేను నా లైఫ్లో గుర్తుపెట్టుకో, నా పక్కన ఎవరు ఉండరు ఎక్కువ రోజులు, ఎందుకు కూడా రేపు ఎవరు ఉండరు. నేను ట్రాన్స్పరెంట్ కదా, నేను మొహమే మాట్లాడేస్తా, ఇది ఇదిరా బాబు, ఇది చేసుకో నువ్వు ఇది అని చెప్పేది. అంటే పక్కన ఎవరు ఉండరు మనుషులు. ఇప్పుడు కూడా ఒక్కడే ఉన్నా. ఐ వాజ్ లైక్ 1 man army. సిరీస్లో అయినా కానీ, బ్లాగ్స్ అయినా కానీ భయ్ చాలామంది ఉండిపోయారు నా దగ్గర, ఉంటారు, పోతారు, వస్తారు, పోతారు, అంతే. కానీ నేను ఎప్పుడు ఒకటే స్టేజ్లో ఉంటా, ఒకటేలా మాట్లాడతా, మొహం మీద మాట్లాడతా. అందుకని నా పక్కన మనుషులు ఉండరు. నచ్చంది నేను ఎవరికి, ఎందుకంటే రియాలిటీ మాట్లాడతా కదా, అందరిలా ముసుకేసుకొని యాక్టింగ్లు చేయ కదా. అది మీరు పోయినాక నవ్వడం, మీరు వచ్చినాక బాధపడడం అవన్నీ ఉండవు. నేను ఒకటేలాగా ఉంటాను, నేను ముంగులు నవ్వాలని నవ్వుతా, ఏడు సకతం అట్లాంటి మనిషి నేను. నా గురించి ఇప్పుడు నేనేం ఈతులు చెప్తలేను. అండ్ ఇంకోటి గాయస్, ఇదేం సింపతి వీడియో కాదు. నేనేం ఇప్పుడు ఈ సింపతి చేసి భయ్యా ఇట్లా నాకు పైసలు అవసరం ఉంది మీరేం కొట్టుర్రని అడుగుతలేను. వద్దు, నాకు పైసలు వస్తాయి. నేను ఇప్పుడు నా సిచ్యువేషన్ కరెంట్ నిన్న నా సిచ్యువేషన్ ఏంది, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంది, ఇది నేను చెప్పుకుంటున్నా భయ్. నా తమ్ముళ్ళు, నా అన్నలు చూస్తారు వీడియోలు, నా చెల్లెలు అక్కలు, నా మడదళ్ళు బి చూస్తారు. వీళ్ళకి చెప్తున్నా నా బాధ భయ్, లైఫ్ ఇట్లుంటుంది, దిస్ ఇస్ వాట్ ద లైఫ్, ఫకింగ్ లైఫ్. ఓకే, ఇవ్వడు పైసలు, మనం అనుకుంటాం భయ్ అందరు వస్తారు, అది ఎవరు రారు. నేను మా అమ్మ ఫోన్ చేసి కూడా తిన్నావా అని అడిగింది, నేను అక్కడ పైసలే 200-300 అడిగితే కూడా వాళ్ళు ఆయన యూట్యూబర్ వద్దు, నాకు కష్టం పైసలు రావాలి, నాకు బ్రాండ్ ప్రమోషన్ పైసలు రావాలి, ఇస్తలేరు, నేను అడగలేకపోతున్నా. వాళ్ళు ఏమనంటే భయ్ నా సిచ్యువేషన్ ఇట్లుంది, నేను వేయలేనండి. కానీ లైఫ్లో చాలా చూసేస్తుంది లైఫ్లో. సో ఇప్పుడు కూడా వెబ్ సిరీస్ చేయాలని ఇంటెన్షన్లో నేను ఉన్నా. నా తన పైసలు, నాకు పైసలు వచ్చేటి ఉంది, ఇంకా రావట్లేదు పైసలు. నేను అడిగా చాలామంది అన్నట్లు హెల్ప్ చేయన్నాను. నేను ఇంకోటి కూడా చెప్తా భయ్, ఇది నేను రియాలిటీగా చెప్తా చూడు లైఫ్లో. నేను మొన్న జరిగింది చెప్తా. అని ఒక తెలిసిన సోన్స్ అన్న దగ్గరికి వెళ్ళా, అలా ఇట్లా అయిందన్నా, ఇట్లా నాకు ఇంత బడ్జెట్ కావాలంటే ఆయన నా ముంగలే నా దాని పైసలు అన్నాడు. దాని తర్వాత ఏం మాట్లాడు తెలుసా, అరే మొన్న నైట్ పోయినాం మేము పబ్బులే, ఒక నైట్కి మేము 1,00,000 ఖర్చు పెట్టేసినాం, 2 లక్షలు ఖర్చు పెట్టినాం, 80,000 ఖర్చు పెట్టినాం, ఇవన్నీ మాట్లాడుతారు. అంటే సిచ్యువేషన్ బాయ్, సిచ్యువేషన్ అంతే అది. అంటే ఆయన చెప్తుండే ఇట్లా, అరే మేము 1,00,000 ఖర్చు పెట్టేసినాం ఒక నైట్లో పబ్బులా, అప్పుడు మస్తు బాధపడేది సార్. దేవుడు అందరికీ జీవితాలు ఇవ్వడు భయ, సుఖమైన జీవితాలు ఇవ్వడు. కొందరికి మస్తు గాండ్ రగడాయించి లైఫ్లో ఇస్తాడు, గాండ్ రగడాయించి గడ్డరాయిస్తే కొంచెం సుఖం వస్తుంది. ఆ సుఖం కోసం కష్టపడాలి మొగ్గుడు, మిడిల్ క్లాస్ వాళ్ళు. అందులో నొక్కండి, మస్తు మస్తు టార్చర్ ఉంటుంది నాకు లైఫ్. కష్టపడుతూనే ఉండాలి, గాడిదలా కష్టపడుతూనే ఉన్నాను. అబ్బా స్టిల్ ఐ కేమ్ ఇంటూ జీరో. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఇంకెన్ని రోజులు ఏమో నాకు అర్థం కాదు. అది గాయస్ ఫుల్
కసితో ఉన్నా కానీ సో ఇదే గాయస్ నేను చెప్తున్నా, నా వెబ్ సిరీస్ నేను చేస్తా, ఇంకా ఫుల్ కంప్లీట్ చేసేసాను. సో బెస్ట్ థింగ్ అంటే ఈ చెప్పా కదా భయ్, ఈ వెబ్ సిరీస్ వల్ల నాకు పాజిటివ్ జరిగింది, నెగిటివ్ బి జరిగింది. సార్ మీకు నెగిటివ్ చెప్పేసా భయ్, పైసలు బడ్జెట్ అయిపోయింది, స్మాష్ అయిపోయినా. పాజిటివ్ ఏంటంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ అది మన తెలంగాణలోనే. సో వాళ్ళకి నా సిరీస్ చూపిస్తే దే ఆర్ రెడీ టు జాయిన్, అంటే లైక్ వాళ్ళు రెడీ అయిపోయారు నన్ను తీసుకొని వాళ్ళ ప్రొడక్షన్కి. సో నేను జాయిన్ కూడా అయిపోయాను. సో ఈ యొక్క జంజీష్కి మాత్రం నా ప్రొడక్షన్, ఇట్స్ మై ఓన్ ప్రొడక్షన్, నా ప్రొడ్యూసింగ్. నెక్స్ట్ వచ్చేవన్నీ వాళ్ళ ప్రొడక్షన్లో నడుస్తాయి. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు పైసల పరంగా కానీ, ఎవ్రీథింగ్ లైక్ దే ఆర్ మై ప్రొడక్షన్ హౌస్. ఓకే, సో ఈ ఒక్క వెబ్ సిరీస్ ఎట్లా కింద మీద అవార్డు తీస్తే నెక్స్ట్ నుంచి ఐ వాజ్ లైక్ క్రేజీ తీస్తాను నేను సిరీస్. ఇప్పుడు నేను మళ్ళీ ఏమన్నా సారీ గాయస్, స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, మళ్ళీ కట్ అయింది కదా. సో అది గాయస్, సో నేను తీద్దామని ఫిక్స్ అయిపోయినా. మన అనుకునేటోళ్ళు ఎవరు సాత్ ఉండరు మన లైఫ్లో, మాకు సాత్ ఉండేది మన ఫ్యామిలీ వాళ్ళే. వాళ్ళు కొద్దిగా గొప్ప వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళని బాధ పెట్టకూడదు అది. అండ్ చాలా చూసేసిన భయ ఇక లైఫ్, పైసలు లేని జీవితం భయ్. నేను ఇది కూడా చెప్తా, నన్ను కొంతమందికి పైసలు ఇవ్వాలి, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళకైనా కానీ. ఐఎమ్ వెరీ సారీ గైస్, నా వల్లే లేట్ అవుతుంది, నాకు పేమెంట్లు వస్తలేవు, మీకు నేను ఫేస్ చేయలేకపోతున్నా, అప్పుడు కాల్స్ కూడా ఎత్తలేకపోతున్నా. ఐ షుడ్ మెసేజ్ టెక్స్ట్ యూ మెసేజ్ చేస్తున్నా మీకు, ఇది పంచాయతీ అని. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నేనేమి దూకలే, ఆలోచించి కూడా ఏం దూకలే, బాగా ఆలోచించి స్ట్రాటజీ వేసి దూకా. కాకపోతే స్ట్రాటజీ అది వెళ్ళిపోయింది. ఏంటంటే మనం బడ్జెట్ పెట్టుకున్నాం, ఆ బడ్జెట్ కూడా కాలేదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, లైఫ్లో అన్నీ చేయాలి అది. సో నేను ఒకటే చెప్తా భయ్, ఎవ్వరిని నమ్మద్దు, సాత్ ఎవడు ఉండడు, మనమే చేసుకోవాలి. అర్థమవుతుందా? అరే నా దగ్గర నేను నీ దగ్గర చెప్తున్నా భయ్, నాకు తిండి లేనప్పుడు కూడా ఒక మనిషి తిండి పెట్టిర్రు, ఐ నెవర్ ఫర్గట్. ఓకేనా, నేను అస్సలు మర్చిపోను. నా జీవితంలో భయ్ బాగా హెల్ప్ చేసింది ప్రియా అఫీషియల్. బాగా హెల్ప్ చేసింది పాపం తనైతే. నేను తను అడగలేకపోతున్నా పైసలు కూడా, బాగా హెల్ప్ చేసింది, నేను ఎప్పుడు మర్చిపోను. అండ్ ఇంకోటి, నిన్న కూడా ఒక సిచ్యువేషన్లో కాడ పైసలు లేవన్నప్పుడు మా ట్రైనర్ సాబ్ వచ్చి ఏంట్రా ఇదిరా మధ్యాహ్నం ఆ టైం అట్లా నార్మల్ అట్లా ఏంట్రా ఇదిరా అని చెప్పేసి నాకు మా ట్రైనర్ సాబ్ మధుబాయ్ జిమ్కి వెళ్ళి లైక్ జిమ్ నుంచి అయిపోయాక నాకు వెళ్ళి బిర్యానీ తినిపించిండు. ఆయనకి ఎట్లా అర్థమైంది ఏమో తెలియదు, నా దాని పైసలు లేవు ఇదే అని చెప్పేసి నేను చెప్పలే కూడా. హీ అండర్స్టాండ్ బై దిస్ వాట్, మనుషులు ఎట్లా ఉంటారు. నేను ఇది కూడా అంటా భయ్, నేను పైసలు అడిగినప్పుడు మీరు లేదు అంటే ఇట్స్ ఓకే, క్లారిటీ చేసేద్దాం రా ఇచ్చేద్దాం ఆగరా అంతేనా ఆగు ఇట్లా చెప్పి నువ్వు 2-3 days లాగ్ చేసి ఇవ్వకుండా ఉంటే అది బాధ అవుతుంది. ఇప్పుడు నేను మనిషినే, నేను ఏదో హోప్స్ పెట్టుకుంటే ఇస్తారా అని చెప్పేసి, అంతే కదా. ఇప్పుడు నువ్వు సడన్గా ఇవ్వలేదు అంటే ఇయ్యనంటే ఓకే, అరే పాప మన దగ్గర లేవు, అందరి సిచ్యువేషన్ ఒకటేలా ఉంది అనుకుంటా. నువ్వు ఇట్లా లైట్ తీసుకున్నట్టు ఇచ్చేస్తారా ఇది రాదురా అని చెప్పి మాటలు చెప్పి నువ్వు ఇవ్వకపోతే బాధ అవుతుంది. కొంతమంది కాల్స్ కూడా ఎత్తుతలేరు, అది రాత బై లైఫ్ అది. ఓకే, అది నేను ఇదేదో సింపతి కోసం కాదు బై, నా బాధ మీకు షేర్ చేద్దాం, యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ అని చెప్పేసి ఇంటెన్షన్ నేను చేస్తున్నా. అది మా మమ్మీ నిన్నైతే చాలా ఫేస్ చేసేసాను, నేను ఆలోచిస్తుంటేనే భయం అవుతుంది. ఎవరు రారు ఎవరు చేయరు, బట్ నేను ఇది క్లారిటీ ఇస్తున్నా, జంజీ ఇష్క్ ఇంకా హాఫ్ తీయచ్చు, తీయకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర ఉన్న బడ్జెట్, నేను ఐ వాజ్ పుల్లింగ్ టు బడ్జెట్, నేను మరీ బడ్జెట్ అని తెచ్చి రోడ్ మీద పడలేను కదా, రోడ్ మీద పడే పరిస్థితి తెచ్చుకోను కదా నేను. అది ఉన్నాయి పైసలు ఉన్నాయి, కాకపోతే మరీ అన్నీ పెట్టేసి రోడ్ మీద పడిపోతా. సో ఐ షుడ్ నాట్ టేక్ రిస్క్. సో ఇది ఒక్క జంజీష్కి నేను కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ దేర్ ఇస్ అ ప్రాజెక్ట్ విత్ అనదర్ ప్రొడక్షన్ హౌస్. ఓకే, అది పక్కా 100% మీ ముంగల పెడతాను. అండ్ ఇఫ్ నేనేమన్నా తప్పు మాట్లాడదాం, రియల్లీ సారీ గైస్. తప్పు మాట్లాడితే నేను కప్పుగా ఏం మాట్లాడలేదు భయ్, ఉందా చెప్తున్నా. మనుషులు ఎట్లున్నారు,
బీ లైక్ దిస్, బీ లైక్ దాట్ అంతే. అది అది చేసా, రిస్క్ తీసుకున్నా. ఐ డిడ్ సంథింగ్ టు షో యూ గైస్. ఐ షోడ్ యూ. నేను వెబ్ సిరీస్ చేశాను అట్లని చెప్పి అవారా తిరుక్కుంటూ నేనేం టైంపాస్ చేస్తూ పైసలను ఎగరగొట్టి ఇది అని చెప్తలేను. నేను ఒకటి తీశాను, మీ ముంగల పెట్టాను, దానికి బడ్జెట్ సరిపోతలేదు. అది ప్రాబ్లం. నాట్ నేను ఈ 2 weeksలో మళ్ళా ఆకలి బాధలు చూసిన భయ్. పైసలు లేవు, ఆకలి అవుతుంది, టైం లేదు, తిరుగుతూనే ఉన్నా. మనిషికి ఏ బాధ అయినా రావచ్చు కానీ ఆకలి బాధ రావద్దు. నేను మళ్ళీ ఫేస్ చేస్తున్నాను. ఫుడ్ లేక హెట్టిక్ అయిపోయింది తెలుసా. తిరుగుతూనే ఉన్నాను, ఎక్కువ చూస్తూ ఎక్కువ నీళ్ళు పైసలు లేవు. చెప్పని అడుగుదాం అడగబుద్ధి అవుతలేదు. ఎందుకంటే భయ్ మొహం మీద చెప్పేస్తారు భయ్ చాలామంది. ఎట్లా అంటే ఫోన్లు ఎత్తుతలేరు, ఇస్తా ఆగంటారు, ఇవ్వట్లేదు, ఇవన్నీ అవుతున్నాయి. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ జర్నీ. ఇట్స్ ఓకే, లైఫ్ ఇస్ అ లైఫ్. అసలు ఫుల్ బాధ అయ్యి ఏడుపు కళ్ళల్లో వాటర్ కనబడుతున్నా. ఇంకా ముందుకు వచ్చేస్తున్నాయి కానీ ఈ వీడియో మా అమ్మ చూస్తుందని చెప్పేసి నేను ఏడుస్తలేను. అంతే, ఫుల్ కంట్రోల్ చేసుకుంటున్నా బాధని. ఎందుకంటే భయ్ నేను చాలా ఎమోషనల్గా ఆయన భయ్. నేను ఇట్లనే ఏడుస్తా చిన్న మనిషి. మొగోడు ఏడవద్దు అని అంటారు కానీ మొగోళ్ళు అమ్మాయిలు ఇట్స్ నాట్ థింగ్. అందరూ మనుషులే. ఎవ్రీవన్ హ్యాస్ ఫీలింగ్స్, బాధలు ఉంటాయి, ఏడుపు వస్తుంది. మొగోడు ఏడవద్దు అంటే ఏమన్నా రాసి ఉంది? అది ఏడవద్దు అని. బాధలు ఉంటాయి మాకు కూడా మస్తు కసి ఉంటుంది. రోడ్డు మీద పోతుంటే మాకు వాల్యూలు వేరేలా ఉంటాయి, మొగని కష్టం వేరు ఉంటుంది, ఇంట్లో ఫోన్లు వేరే ఉంటాయి, పైసలు వేరే ఉంటాయి, బాధలు అవుతుంటాయి. బట్ ఐమ్ హ్యాపీ దట్ ఐమ్ నాట్ క్రైయింగ్ ఫర్ ఎనీ ఫకింగ్ థింగ్స్. అంటే ఈ అమ్మాయిల కోసము ఏదో పంచాయతీల కోసం ఏడుస్తలేను, నా కెరీర్ కోసం ఏడుస్తున్నా. నా సిరీస్ అని ఒక కెరీర్ కోసం నేను కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి. హ్యాపీ ఫర్ దట్. ఆ కెరీర్ కోసం ఏడుస్తున్నా నేను, ఎవరి కోసం, అమ్మాయిల కోసమో ఆ ప్రేమల కోసం. ఐ వాజ్ హ్యాపీ. ఓకే, ఐఎమ్ హ్యాపీ. అది చేద్దాం. సో ఇది క్లారిటిజం. నేను దొంగచాటుగా మళ్ళీ ఇప్పుడు ఇది చెప్పకుండా మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్స్ అయితే జంజీ ఇష్క్ ఎపిసోడ్ 1, 2 వచ్చాయి. 3, 4 రావచ్చు, రాకపోవచ్చు. ఇట్స్ నాట్ మై హ్యాండ్స్. మేబీ నాకు ఎవరైనా బడ్జెట్ ఇస్తే నేను చేసేస్తాను, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఐ మూవ్ ఆన్ నెక్స్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ నాకు బడ్జెట్ రెడీగా ఉంది. దే ఆర్ రెడీ టు గివ్ మీ ద బడ్జెట్ అండ్ ఐమ్ రెడీ టు డూ ద సిరీస్. ఓకే, అది గాయస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏ మనిషిని నమ్మకండి, ఎవ్వరు రారు. స్క్రీన్ ముంగల ఒకలా మాట్లాడతారు, స్క్రీన్ వెనకాల ఒక మాట్లాడతారు, నా పక్క నుండి ఒకలా మాట్లాడతారు, నేను లేనప్పుడు ఒకలా మాట్లాడతారు. ఎవ్రీ వన్ హ్యాస్ అ ఓన్ మాస్క్. నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మనకు మాస్క్ ఉంది. క్లారిటీ నాకు ఈ సిరీస్లో చాలా అర్థమైపోయింది బాయ్. అది కొంతమంది వద్దులే ఇక, అది 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 నేనైతే బాయ్ ఫిక్స్ అయిపోయినా. ఎవరిని అడగద్దు, ట్రై చేశా కానీ ఇట్స్ ఓకే. అది నేను ఇంకోటి చెప్తున్నా, నేనేం సింపతి కోసం వీడియో కొడతలేను, నా బాధ మీకు షేర్ చేస్తున్నా. హౌ ఐ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై మిస్టేక్స్. నేను ఈ సిరీస్ వల్ల ఏం నేర్చుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు అర్థం చేసుకోండి. నేను మళ్ళీ కింద మధ్యలో పెట్టాను, బాగా పెట్టకూడదు అన్న, యాక్టింగ్ దిగుతున్నావు అన్న, ఇదే అన్న. లేదురా బాబు, ఇది మాత్రం నిజం. బాధ అయింది, ఏడ్చి యాస్టకు వచ్చి అది తినడానికి పోయి పైసలు లేని పరిస్థితికి వచ్చేసా. అంటే అట్లాంటి సిచ్యువేషన్లో. సో నేను ఇది చెప్తున్నా, పైసలు ఏమి నేను ఎగరేయలేదు, అవి ఎటు వాడతా టూర్లో పోయి పబ్బులు గిబ్బులు ఏం తిరగలేదు. నా సిరీస్ కోసం ఇన్వెస్ట్ చేసి పైసలు ఐ కేమ్ టు జీరో. ఐ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్. నేర్చుకుంటారా భయ్. నా జీవితంలో ఈ పైకి లేవడం, కిందికి పడడం చాలా కామన్ అయిపోయింది, చాలా కామన్. ఈ పైసలు లేని పరిస్థితి నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు. ఓ మస్తు సార్లు వచ్చిన పైసలు లేకుండా పరిస్థితి. కానీ మళ్ళీ ఐ కేమ్ బ్యాక్. అది బీన్ రీయూనియన్. అది దట్స్ మీ. లైక్ నేను గ్రేట్ అని చెప్పా. ఐఎమ్ హ్యాపీ విత్ మీ. నేను ఓకే. హెయిర్ స్టైల్ ఎట్లుంది, బాగుందా? సరే గాయస్. సో మా లవ్ యూ. ఓ మా పిచ్చిది, మా అమ్మకి ఫోన్ బి చేస్తలేను. అది మా అమ్మ
వెయిట్ చేస్తూ ఉంటుంది, ఫోన్ ఎత్తి మాట్లాడతాడు వీడు అని చెప్పి, అని ఎత్తలేకపోతున్నావా పనులకి, సారీ మా. వంటి తల్లి నీకు ట్రై చేస్తున్నా, ఫుల్ పని ఉండడం వల్ల ఫోన్ కూడా ఎత్తలేకపోతున్నా. అది గాయస్, మా మమ్మీ చూస్తుంది, ఏడుస్తే మళ్ళీ మా అమ్మ ఏడుస్తుంది. సో అంతే. సో ట్రస్ట్ నో వన్, ఐ బ్యాక్ ఇచ్చి పడేద్దాం ఈసారి ఖర్చులకి. నేను చెప్తున్నా చూడు, సిరీస్ మళ్ళీ తీస్తా. ఈ జంజీష్కి ఇట్స్ మై ఫస్ట్ ట్రై. ఇది ఒక చిన్న ఏమంటారు అది ట్రయల్ లాంటిది, ఇట్స్ ఎ ట్రయల్. బట్ ఈ సిరీస్ వల్ల నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది మంచి ప్రొడక్షన్ నుంచి. సో ఐమ్ హ్యాపీ ఫర్ దట్. ఈ సిరీస్ తీసాక నాకు ప్రొడక్షన్ నుంచి ఛాన్స్ వచ్చింది, అది గాయస్. అండ్ సో మీకు వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను. సో మీకు ఒక చిన్న చెప్తాను, కింద నా ఛానల్ ఉంది, కింద నా కొత్త ఛానల్ ఏజే అని ఒక ఛానల్ క్రియేట్ చేశాను. సో వెళ్ళి ఆ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ప్లీజ్ గాయస్. ఒకసారి చూడండి ఆ ఛానల్, ఇది కొత్త ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. గో గాయస్.